టెస్టోస్టెరాన్ అనేది అదేదో మగతనం ఓన్లీ ఫర్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ ఆ పర్ఫార్మెన్స్ కే రిలేట్ చేసుకుంటారు. కాదు, మీరు రోజు మొత్తంలో 8 గంటలు కూర్చునే ఉంటున్నారు అని అంటే మీ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కడ అవుతుంది? ఈ జెనైటల్ ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై అనేది చాలా ఎక్కువగా నీడ్ ఉంటది. ఎంత ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్ సప్లై ఉంటే అంత హెల్దీగా ఉంటది. మీరు రోజు మొత్తం కూర్చునే ఉంటే దానికి అసలు న్యూట్రియన్ సర్క్యులేషన్ ఎక్కడ ఉంది? ఇలా అప్పుడు డెఫినెట్లీ ఇది ఒక కాజ్. థర్డ్ థింగ్, ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన ఒబెసిటీ రావడం వల్ల కూడా ఏంటంటే ఫ్యాట్ నుంచి కూడా ఈ ఇన్ఫ్లమేటరీ అనేవి పార్టికల్స్ జనరేట్ అవుతాయి, మీకు కామన్ లాంగ్వేజ్. సో ఈ ఫ్యాట్, ఎక్సెస్ ఫ్యాట్ ఉండడం అనేది కూడా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ఫోర్త్ థింగ్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. మీ స్లీప్ లేనప్పుడు మీ టెస్టోస్టెరాన్ డ్రాప్ అవుతుందని స్టడీయే చెప్తుంది. ఈవెన్ లూజింగ్ 1 night ఆఫ్ స్లీప్ విల్ హార్మ్ యువర్ టెస్టోస్టెరాన్ బై 10%. ఒక్క నైట్ ఆఫ్ స్లీప్ మీకు లేదు అని అంటే మీ టెస్టోస్టెరాన్ 10% డ్రాప్ అవుతుంది. సో ఇలాంటి ఒక సినారియో ఉన్నప్పుడు ఇమాజిన్ 1 night ఆఫ్ స్లీప్, కానీ అసలు ఇప్పుడు యూత్ పడుకోవట్లేదు. సో యు ఆర్ డామేజింగ్ యువర్ టెస్టోస్టెరాన్. మీ మజిల్ రికవరీ, మీ హార్ట్ హెల్త్, మీ బోన్ హెల్త్, ఇన్నిటికీ ఇంపార్టెంట్ టెస్టోస్టెరాన్ అనేది. దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఓన్లీ థింగ్ ఇస్ ఫిజికల్ ఎక్సర్సైజ్.